తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. మాజీ సీఎంని ప్రశ్నించనున్న పీసీ ఘోష్. బీఆర్కే భవన్ దగ్గర భారీగా భద్రత. కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత భర్తతో కలిసి వెళ్లిన ఎమ్మెల్సీ. లేఖ వివాదం తర్వాత తొలిసారి భేటీ. 3 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్. పార్టీ ప్రభుత్వ పదవుల భర్తీపై చర్చలు. మరోసారి ఖర్గేతో భేటీ అయ్యే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు. ఇవాళ రెండోసారి విచారణకి ప్రభాకర్ రావు. హార్డ్ డిస్కుల ధ్వంసం సహా కీలక అంశాలపై ప్రశ్నలు. రేపటితో కూటమి పాలనకు ఏడాది. అమరావతిలో ఎన్డీఏ బహిరంగ సభ. ఏపీ సచివాలయం దగ్గర ఏర్పాట్లు. విజయవాడ కోర్టులో పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్. అనారోగ్యం కారణంగా బెయిల్ కోరిన ఐపీఎస్. ఇవాళ విచారించనున్న కోర్టు. నేడు పొదిలిలో జగన్ పర్యటన. పొగాకు కేంద్రంలో వేలం పరిశీలన. గిట్టుబాటు ధరలపై రైతులతో ముఖాముఖి. తెలంగాణలో యూఏఈ పెట్టుబడులు. 2 కంపెనీలతో సర్కారు ఒప్పందాలు. 5,000 ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఇండస్ట్రీ సమస్యలపై సినీ ప్రముఖులతో చర్చ. గద్దర్ అవార్డు వేడుకలపై సమీక్ష. ఏపీలో యోగా డే ఏర్పాట్లపై మోదీ ఆరా. ఎంపీ లాబు కృష్ణదేవరాయలతో మాట్లాడిన ప్రధాని. గిన్నిస్ బుక్ రికార్డు ఏర్పాట్లను వివరించిన ఎంపీ. సింహాచలంలో జ్యేష్ఠ పౌర్ణమి వేడుక. అప్పన్నకి 3వ విడత చందన సమర్పణ. ఆర్జిత సేవల్ని రద్దు చేసిన అధికారులు. ఏపీలో మహిళలు బాలికలకు రక్షణ లేదు. ఏడాదిలో ఎన్నో దారుణాలు జరిగాయన్న జగన్. వైసీపీపై పగ తీర్చుకుంటున్నారంటూ ఆరోపణ. తెలంగాణలో 3 కోట్లు దాటిన రేషన్ లబ్ధిదారుల సంఖ్య. కొత్తగా 2 లక్షల కార్డులు మంజూరు. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పత్రాల పంపిణీ యోచన. విజయవాడ కృష్ణానదిలో ఫ్లోటింగ్ యోగా ప్రారంభించిన ఎంపీ కేసినేని చిన్ని. 2,000 మందితో యోగాసనాలు. దేశంలో విజృంభిస్తున్న కరోనా. 7,000కు చేరువలో యాక్టివ్ కేసులు. 24 గంటల్లో 324 కేసులు, 3 మరణాలు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.